క్రీస్తు నామంలో ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నా శుభవందనం రండి. మనం దేని గురించి వినబోతున్నామంటే రాకడ గురించి మనం విందాం. అంటే రాకడ గురించి, దేవుని వస్తాడు కదా, దాని గురించి మనం విన్నాము. యేసు క్రీస్తు వారు ఒక ఉపమానం ద్వారా అందరికీ రాకడ గురించి బయలుపరిచాడు. అందరికీ వాళ్ళు ఎవరో మనం ఒకసారి చూద్దాం. వాళ్ళు ఎవరంటే 10 మంది కన్యకలు. మీరందరూ పోయిన క్రిస్మస్ అప్పుడు స్కిట్ చూసారా? 10 మంది కన్యకల గురించి, అంటే 10 వర్జిన్స్. వారి గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాము. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు. సరే, నేను చదువుతాను, మీరందరూ ఒకసారి చూడండి. అందరూ ఓపెన్ చేశారండి? బైబిల్ అందరినీ ఓపెన్ చేశారా? ఓకే, చదువుదాం ఒకసారి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఎంతమంది కన్యకలండి? 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఇక్కడ పరలోక రాజ్యము తమ దివిటీలు అంటే మీ అందరూ తెలుసు కదా. మన భాషలో చెప్పాలంటే లాంతర్లు అనుకోండి. లాంతర్లు ఉన్నాయి కదా. లాంతర్లు మీరు చిన్నప్పుడు వాడారు కదా. మీ పాతకాలం అప్పుడు లాంతర్లు ఉండేవి. ఆ లాంతర్లు మీరు ఏం పోసేవాళ్ళు? కిరోసిన్. కానీ ఇదివరకు చిన్న చిన్న బుడ్లు ఉంటాయి, దాంట్లో ఏం పోసేవాళ్ళు? నూనె పోసేవాళ్ళు. వీళ్ళు ఈ కన్యకలు 10 మంది కన్యకలు ఆ 10 మంది దివిటీలు అంటే లాంతర్లు పట్టుకొని వెళ్ళారు. ఎవరి కోసం వెళ్ళారు? పెండ్లి కుమారుడు వస్తున్నాడు అంటే పెండ్లి కుమారుడు వస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన ఎదుర్కోవటానికి వెళ్ళారు. ఈ వీధిలో సీఎం వస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు. మీరేం చేస్తారు? చూడాలని చెప్పి వెళ్ళిపోతారు. అంతేనా? చూడాలని వెళ్ళిపోతారు. మరి ఈ వీళ్ళు కూడా ఏంటంటే పెళ్లి కుమారుడు వస్తున్నాడు అంటే వరుడు వస్తున్నాడు, మేమందరం వధువులం, ఆయన చూడాలని, ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏ కండిషన్స్ అయ్యా? దివిటీలు పట్టుకొని వెళ్ళాలి ఆయన చూడటానికి. సరే అని చెప్పి వీళ్ళందరూ 10 మంది కన్యకలు ఏం చేశారంటే 10 మంది ఒక్కొక్కరు ఒక దివిటీ చొప్పున అందరూ తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత చూడండి. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. అంటే చూసారా, 10 మందిలో దేవుడు ఏమన్నాడు? 6 బుద్ధి లేనివారు, 4 బుద్ధి గలవారు. అలా ఏమన్నాడు? చెరి సమానంగా ఉన్నారు. అంటే 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. ఆ తర్వాత బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. అంటే బుద్ధి లేని వారు ఏం చేశారు? తమ దివిటీలు పట్టుకున్నారు కానీ దాంట్లో ఏం తీసుకెళ్ళలేదు? నూనె తీసుకెళ్ళలేదు. అంటే ఆల్రెడీ దాంట్లో నూనె ఉంది, కానీ ఎప్పుడైనా సరే ఆరిపోతే నూనె లేకుండా ఆరిపోతుంది కదా. ఆరిపోయినప్పుడు మనకేం కావాలి? ఇంట్లో మనం ఏం చేస్తాం? స్పేర్గా నూనె పెట్టుకుంటాం. ఇప్పుడు అందరూ స్పేర్గా ఏం పెట్టుకుంటారు చెప్పండి? సిలిండర్లు పెట్టుకుంటారు కదా. ఎన్ని సిలిండర్లు ఉన్నా ఒక్కొక్కరికి 1, 2. ఎందుకంటే ఎప్పుడు అయిపోతుందో తెలియదు కదా మనకి. తెలియనప్పుడు మీరు ఏం చేస్తారంటే స్పేర్గా పెట్టుకుంటారు. అప్పుడు మీరంతా బుద్ధి లేనివారు, బుద్ధి గలవారా? స్పేర్గా పెట్టుకున్నారంటే చూసారా, స్పేర్గా పెట్టుకుని ఎంత తెలివిగా ఉన్నారో. మరి వీళ్ళు చూడండి, మరి తీసుకెళ్ళి దాని పక్కన నూనె తీసుకెళ్ళలేదంట. అంటే అందుకని వీళ్ళు బుద్ధి లేనివారు, బుద్ధి గలవారా? మన దృష్టిలో నిజంగానే బుద్ధి లేనివారే. రే, గ్యాస్ అయిపోయింది అని తెలుసుకుంటారా నీకు? ఒకటి స్పేర్ పెట్టుకుంటే నీ సొమ్ము ఎవరికిపోయిందంట. ఇప్పుడు చూడు, గ్యాస్ అయిపోయింది, ఇప్పుడు ఆ బండ రావడానికి 3 రోజులు పట్టిద్ది. ఆ 3 రోజులు ఎలా తింటా? అన్నం తింటావు, గిడ్డి తింటావా? దేంట్లో వండలరా నిన్ను అని మీరే అంటారు కదా. ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు. ఆ తర్వాత చూడండి ఇంకొకటి. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెల్లో నూనె తీసుకొని పోయి. అంటే బుద్ధి గలవారు ఏం చేశారు అంటే మీలాంటి వాళ్ళు. మీరందరూ నిజంగా బుద్ధి గలవారే కదా. అంటే మీరందరూ బుద్ధి గలవారు. మీరందరూ ఏం చేశారంటే ఎక్స్ట్రా సిలిండర్ ఎలాగే పెట్టుకున్నారు. వీళ్ళందరూ ఏం చేశారంటే ఎక్స్ట్రా నూనెని కొంచెం నూనె తీసుకెళ్ళిపోయారు. ఎప్పుడు వస్తాడో తెలియదు పెళ్లి కుమారుడు. ఆ టైం మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేద్దామంటే మనలో ఉన్న ఈ బుడ్డిలో ఉన్న నూనె మాత్రం అయిపోతుందో నాకు తెలియదు, కానీ అయిపోతే మళ్ళీ ఎట్లాగా అని చెప్పి ముందు ఆలోచనతో ఏం చేశారంటే కొంత నూనె మాత్రము వారితో పాటు తీసుకెళ్లారు. ఆ తర్వాత చూడండి 5వ వచనం. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. పెళ్లి కుమారుడు ఏం చేశాడు? ఆలస్యం చేశాడు. అంటే 12ంటికి వస్తానన్నాడని చెప్పి 1ంటికి వచ్చాడు, లేకపోతే 3ంటికి వచ్చాడు, 4ంటికి వచ్చాడు. అప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే కునికి నిద్రించారు.
అంటే దేవుడు ఆలస్యం చేశాడు అంటే ఇక్కడ పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. వాళ్ళందరూ ఏం చేశారు? మొత్తం ఫుల్లుగా తిని గుర్రుగా నిద్రపోతా ఉంటే అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండి అని కేక వేయబడిను. అంటే ఒక స్వరం వినబడింది, రే పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు రా, పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు, ఆయన ఎదుర్కోవటానికి తొందరగా రండి అని చెప్పి ఒక కేక వినబడినప్పుడు అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచిరి. కానీ ఏం చేశారు? ఈ 10 మంది కన్యకలు తమ దివిటీలన్నిటినీ మంచిగా చేసుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉంటారు. నిద్రపోతా ఉన్నప్పుడు అన్ని తీసుకొచ్చి సిద్ధంగా పెట్టుకున్న తర్వాత బుద్ధి లేని ఆ కన్యకులు మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధి గలవారని అడిగిరి. అంటే చూడండి, మా నూనె అయిపోతుంది, మా దివిటీలు ఆరిపోతున్నాయి, మీ దగ్గర ఎక్స్ట్రా నూనె ఉంది కదా, నాకు కొంచెం ఇవ్వండమ్మా, కొంచెం ఇస్తే చాలు, పెళ్లి కుమారుడు వచ్చాడు అనుకో మేము కూడా మీతో పాటు వెళ్ళిపోతాము అనే ఆలోచనతో ఈ బుద్ధి లేని వారు ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు చూడండి, అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కుడని చెప్పిరి. మాకు మీకు చాలదు, మీరు వెళ్ళి కొనుక్కోండి అని చెప్పారు. ఆ తర్వాత వారు కొనిపోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంటే ఈ బుద్ధి లేని వారు ఏం చేశారంటే, మరి ఆ డ్యూటీలో నూనె అయిపోయింది కదా, వీళ్ళు వెళ్ళి బయట కొనుక్కోవడానికి వెళ్ళారు. అలా కొనుక్కోవడానికి ఎప్పుడైతే వెళ్ళిపోయారో అప్పుడే పెండ్లి కుమారుడు వచ్చేసాడు. పెండ్లి కుమారుడు వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఎవరైతే సిద్ధపడి ఉన్నారో, ఎంతమంది సిద్ధపడి ఉన్నారు? 5 మంది. అందరూ మంచిగా అంటున్నారు. 5 మంది సిద్ధపడి ఉన్నారు. ఈ 5 మంది ఏం చేశారంటే, అమ్మయ్య పెండ్లి కుమారుడు వచ్చేసాడని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అంతటా తలుపు వేయబడిన. ఏమైపోయింది? తలుపు వేసేశారు. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్ము నెరగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, నేను ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. అంటే పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు రాడో మనకు తెలియదు కాబట్టి మనం అందరం ఏం చేయాలి? మెలకువగా ఉండాలి. ఈ ఉపమానం మీ అందరికి అర్థమైందా? మళ్ళీ అడుగుతున్న క్వశ్చన్స్. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది కన్యకలు? 5గురేనా? 10 మంది. నేను అడిగింది ఏంటి? బుద్ధి లేని వారు బుద్ధి గలవారు కాదు అందే. సరిగ్గా వినండి క్వశ్చన్, అంతేనా? ఇప్పుడే నా క్వశ్చన్ వెళ్ళలేదు అనుకోండి, మీ హస్బెండ్ టీ అడిగి కాఫీ ఇచ్చారనుకోండి, పంచదార ఉప్పేశారు అనుకోండి, ఇంకా అట్లా ఉండిద్ది. అందుకనే నేను అడిగిన క్వశ్చన్ శ్రద్ధగా వినండి. ఎంతమంది కన్యకలు? 10 మంది. వెరీ గుడ్. ఎంతమంది బుద్ధి లేనివారు? ఎంతమంది బుద్ధి గలవారు? 5గురు. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఎవరు వెళ్ళారు? బుద్ధి గలవారు వెళ్ళారు. కరెక్ట్గా అర్థమైంది ఇప్పుడు? సరే, ఇప్పుడు ఈ ఉపమానం అనేది మనం ఒకసారి ధ్యానం చేద్దాం, ఓకేనా? ఇక్కడ మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే పెండ్లి కుమారుడు ఎవరంటే, చెప్పండి, పెండ్లి కుమారుడు ఎవరు? అందరూ తెలిసిపోయిందే. పెండ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. ఈ బుద్ధి గలవారు ఎవరు బుద్ధి గలవారు? మీరందరూ బుద్ధి గలవారేగా కాదా? బుద్ధి గలవారు విశ్వాసులు, బుద్ధి లేని వారు దేవుని నమ్మిన అవిశ్వాసులు. ఇక్కడ చూడండి, బుద్ధి గలవారు విశ్వాసులు, బుద్ధి లేని వారు దేవుణ్ణి నమ్మిన అవిశ్వాసులు. ఇక నూనెంటి? పరిశుద్ధాత్ముడు. నూనెంటి? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు మనం కొంచెం డెప్త్గా వెళ్దాము. ఈ పెండ్లి కుమారుడు ఎవరో? యేసుక్రీస్తు. అంటే ఈ సాదృశ్యం ఏంటంటే రెండవ రాకడ. ఆయన వస్తున్నాడు. ఎక్కడి నుండి వస్తున్నాడు? మళ్ళీ పరలోకం నుండి మనల్ని తీసుకువెళ్ళటానికి ఆయన వస్తున్నాడు. ఎవరిని తీసుకెళ్తాడు అనేదే ఇప్పుడు మనం క్వశ్చన్. ఇక్కడ ఎవరిని తీసుకెళ్తాడు అనేదే క్వశ్చన్. మరి ఈ 10 మందిలో మీరు ఎలా ఉన్నారు? బుద్ధి లేని వారుగా ఉన్నారా? బుద్ధి గల వారుగా ఉన్నారా? శరీరానుసారంగా మీరు స్పేర్ సిలిండర్ పెట్టుకోవడం కాదు, అర్థమైందా? స్పేర్ సిలిండర్ పెట్టుకోవడం కాదు, ఆత్మానుసారంగా బుడ్డు ఉందో లేదో చూడాలి. ఇవాళ మనకి చూద్దామా? అది చూద్దాం. ఇప్పుడు బుద్ధి గలవారు ఎవరో చూద్దాం. బుద్ధి గలవారు ఎవరని చెప్పాను నేను? విశ్వాసులు కదా. ఒకసారి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ
వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. ఈ పైన వచనం ఇంకోసారి చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల, దేవుని ఆత్మ గనక మీలో నివసిస్తే మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. అంటే దీని ఈ వచన భావం ఏంటంటే, మీరు గనక దేవుని ఆత్మ గనక మీలో నివసించినట్లయితే మీరు శరీర స్వభావం కలవారు కాదు. అంటే శరీరానుసారంగా నడుచుకునే వాళ్ళు కాదు, లోకానుసారంగా నడుచుకునే వాళ్ళు కాదు. దేని ప్రకారంగా నడుచుకునే వాళ్ళు? ఆత్మ చెప్పినట్టు నడుచుకునేవాళ్ళు, అంటే ఆత్మానుసారంగా నడుచుకునేవాళ్ళు. ఇక్కడ రెండు డిఫరెన్స్ మనకు అర్థం కావాలి. శరీరానుసారంగా నడుచుకోవటం అంటే ఏంటి, ఆత్మానుసారంగా నడుచుకోవటం అంటే ఏంటి మనకు తెలిస్తే నిజంగా మనం నడుచుకుంటున్నామో లేదో మనకు అర్థం అవుతుంది. ఈ శరీరానుసారంగా నడుచుకునే వాళ్ళు ఎవరయ్యా అంటే, సరదాగా చర్చికి వచ్చేసి 4 మాటలు వినేసి వెళ్ళిపోయేవాళ్ళు, లోకానుసారంగా ఉండేవాళ్ళు. ఇప్పుడే కదా చెప్పారు అమ్మగారు, ముగ్గురు ఎవరు? క్రైస్తవులే, దేవుని నమ్మిన వ్యక్తులే. కానీ వాళ్ళు చేసే పని ఏంటయ్యా అంటే లోకంతో సావాసం చేయటం. అమ్మగారికి కొంచెమే తెలుసు ఆ టిక్టాక్లని, అవన్నీ నేను చూసా కాబట్టి నాకు పూర్తిగా తెలుసు ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎట్లాంటి వాళ్ళని. కొంతమంది అయితే ఏం చేస్తారంటే వాళ్ళు పాడరు, దేవుని పాటను బ్యాక్ సైడ్ పెట్టుకొని వాళ్ళు పెదాలు కదిలిస్తూ ఉంటారు. ఏంటయ్యా అంటే వ్యూస్ కోసం. నిజమే చెప్పినట్టు, వ్యూస్ కోసము అందరూ లైక్ చేయాలి, అందరూ ఇష్టపడాలి నన్ను. అంటే ఎట్లా ఉందంటే సినిమాలో పర్ఫార్మెన్స్ రేటింగ్ అనేది ఉండేది కదా, అట్లాగే అందరూ ఇష్టపడాలి, నన్ను ఇష్టపడాలి, చాలా బాగా పడుతున్నావు అమ్మ తల్లి, నిన్ను దేవుడు దీవించును కాక అనే చెప్పుకునే వాళ్ళుగా వీళ్ళు ఉండాలని చెప్పి ఎంతో ఆశపడుతూ ఉంటారు. అందరికీ చూపించుకోవాలని చెప్పి, అందరికీ చూపించుకోవాలి. 10 మంది శభాష్, ఏం పాడావు, ఏం ప్రార్థన చేసావు, అసలు నీ అంత స్వరం ఈ సంఘంలోనే లేదు అని ఎప్పుడైతే పొగిడించుకోవాలని ఆశపడుతూ ఉంటారో వాళ్ళు శరీరానుసారులు. వచ్చేక్కడ పాట పాడినంత మాత్రాన, వచ్చేక్కడ వాక్యం చెప్పినంత మాత్రాన, వచ్చేక్కడ ఏదో ఫ్రంట్ సీట్లో కూర్చొని ప్రార్థన చేసినంత మాత్రాన, ఆరాధన జరిపినంత మాత్రాన ఆత్మానుసారులు కాదు. ఆయన చెప్పిన దాని ప్రకారం నడుచుకున్న వాళ్ళే ఆత్మానుసారులు. ఆయన ఆత్మను హృదయంలో ఉంచుకున్న వాళ్ళే ఆత్మానుసారులు. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు, దేవుని ఆత్మ మనలో ఉంటే అప్పుడు మనం ఆత్మానుసారులంగా ఉంటాం. ఆత్మానుసారులే ఎవరో? విశ్వాసులు. వాళ్ళు విశ్వాసులు అంటే వాళ్ళు ఎప్పుడు ఏంటంటే హృదయంలో దేవుని ఆత్మను నింపుదల కలిగి ఉంటారు. వాళ్ళు దేవుని ఆత్మతో ఉంటారు. ఏ పని చేసినా కానీ దేవుణ్ణి ఒక సజెషన్ అడుగుతారు, ప్రభువా ఇది చేయమంటావా అని. గుడ్డిగా వాళ్ళు వెళ్ళిపోరు. దేవుడు ఇక నేను సంఘానికి రాకపోతే, ఒకవేళ నేను ఆయన వాక్యం ప్రకారం నడుచుకోకపోతే ఆయన నన్ను వదిలిపెడతాడేమో అనే భయం అనేది ఉండాలి. అనే భయం అనేది ఎప్పుడైతే ఉండిద్దో అప్పుడు నిజంగా మన విశ్వాసం. ఈ లోకంలో ఎవరు విడిచిపెట్టినా కానీ దేవుడు సన్నిధి కనుక దేవుడు సన్నిధి దూరం అయితే ఆ బాధ ఉండితో చూశారు, వాళ్ళు నిజమైన విశ్వాసులు. యోగుని చూసుకోండి, అన్ని ఆస్తంతా పోయినందుకు బాధపడలా. తెలుసా మీ అందరికీ? ఒకసారి చదవండి. యోగు ఆస్తంతా పోయినందుకు బాధపడలేదు, కానీ దేవుని సన్నిధి నుంచి ఆయన త్రోసివేసాడని బాధపడ్డాడు. ఎందుకు ఆయన సన్నిధి నుంచి నన్ను త్రోసివేసాడు, నా తప్పేంటి అని చెప్పి. నిజంగా యోగు విశ్వాసి, ఆత్మానుసారంగా నడిచిన వ్యక్తి. ఆత్మానుసారంగా అలాగ మనం ఉండాలి. అలాంటి వారే దేవుని దృష్టిలో నిజమైన విశ్వాసులు. ఇకపోతే ఇంకొకళ్ళు ఎవరని చెప్పాను? బుద్ధి లేనివారు ఎవరు? దేవుని నమ్మిన అవిశ్వాసులు. వీళ్ళు చూడండి, ఇక్కడ మరి మనం చూసినట్లయితే వీళ్ళు ఎలా చెప్తున్నావు, నువ్వు దేవుని నమ్మిన వాళ్ళు ఎలా చెప్తున్నావు అంటే వాళ్ళిద్దరు డ్యూటీలు పట్టుకొచ్చారు. వాళ్ళ 10 మంది ఎవరి కోసం వచ్చారు? పెళ్లి కుమారుడు కోసమే వచ్చారు. వాళ్ళందరూ దేవుని ఎరగని ప్రజలు కాదమ్మా, దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తులు మాత్రమే వీళ్ళందరూ దేవుని తెలుసుకున్న వ్యక్తులే. వీళ్ళందరూ ఏంటంటే తెలుసుకున్నప్పటికీ కూడా లోకానుసారంగా శరీరానుసారంగా నడుచుకున్న వ్యక్తులు కాబట్టి వారు హృదయంలో దేవుని నింపుకోలేకపోయారు, ఆత్మను నింపుకోలేకపోయారు. ఇక బుద్ధులైన వారి గురించి ఇంకొక మాట చూద్దాం ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం.
తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గల వారే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునే యుందురు, ఇట్టి వారికి విముఖుడివై ఉండుము. ఇక్కడ పౌలు భక్తుడు తిమోతికి చెప్తున్నాడు ఏమంటున్నాడు, పైకి భక్తి గల వారు వాళ్ళే ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించని వారు అంటే పైకి మాత్రం మనం ఎలా కనపడుతున్నాము, భక్తి వలే కనపడుతున్నాము, చాలా భక్తి పరులము. ఇందాక చెప్పాను కదా, చాలా భక్తి పరుల వలే కనపడుతున్నాము, అందరికీ కనపడాలని చెప్పి. కానీ ఆయన నిజమైన శక్తి దగ్గరకు ఆశ్రయించలేకపోతున్నాం, ఆయన శక్తి దగ్గరకు మనం రాలేకపోతున్నాం. మీరు ఎంతగానో నాకు అది కావాలి ఇది కావాలి అడుగుతున్నారు, కానీ ఆయన ఇచ్చే దేవుడని విశ్వసించలేకపోతున్నాం. ఒక్కొక్కసారి విశ్వసిస్తున్నాం, ఒక్కోసారి విశ్వసించట్లేదు. మనమే ప్రార్థన చేస్తున్నాం, మనమే ఏమిస్తాడులే అంటున్నాం. అంతేనా? ఇప్పుడు అన్నారా అట్లాగా ప్రార్థన చేసి ఏం మారుతాడులే మా ఆయన, ఏం మారితలే మా ఆవిడ అన్నారా ఇప్పుడన్నా? అంటే పైకి మాత్రం మనం ఏం చేస్తున్నాము, భక్తి వారి వాళ్ళే అందరి ముందు ప్రార్థన చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చి పాస్టర్ గారికి పాస్టర్ గారికి ఏమిస్తామంటే మా ఆయన మారాలి అని చెప్పి సంఘం అంతా ప్రార్థన చేపిస్తున్నాం. కానీ మీలో అవిశ్వాసంగా ఉంటే దాని శక్తిని ఆశ్రయించిన వారినట్టు లెక్కే. ఆయనలో శక్తి ఉంది కదా, ఎవరినైనా సరే మార్చేసే శక్తి ఉంది. కానీ పైకి మాత్రం మనం చెప్పి ఆ శక్తి దగ్గరికి రాకపోతే, ఆశ్రయించకపోతే మనకి ఎలా మేలు జరుగుతాయి, ఎలా ఆశీర్వాదం వచ్చింది, ఎలా ఆత్మలో ఇంకా బలపడగలుగుతాం? ఇలాంటి వారందరూ బుద్ధి లేని వారు. పైకి ఒకలా కనిపిస్తారు, లోపల మాత్రం ఏంటంటే దేవుని సన్నిధికి రాలేకపోతారు, ఆయన శక్తిని ఆశ్రయించలేకపోతారు. వీళ్ళందరూ బుద్ధి లేని వారు. ఇక 5వ వచనం ఒకసారి చూద్దాం. మళ్ళీ మత్తయి సువార్త 25వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వచనం చూద్దామా? పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించి చుండిరి. ఇక్కడ మనం చూస్తే పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడంట. అసలు ఎందుకు ఆలస్యం చేస్తారు దేవుడు? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఇప్పుడు ఆలోచించారా? ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తాం కదా, సువార్తకు వెళ్ళినప్పుడు ఎంతోమంది మనల్ని చాలా మందిని అయితే బొట్టు పెడతానని చెప్పి ప్రసాదాలు తినమని చెప్పి తిడతా ఉన్నారు. అప్పుడు మీ హృదయంలో కలిగే వేదన ఒకటి ఉంటుంది. ఏంటిది అది? ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నీ రాకడ ఎప్పుడు వచ్చిద్దయ్యా, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అనే థాట్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అంటే దేవుడు ఏమంటాడో తెలుసా? 2 విధాలుగా చెప్తాను చూడండి. దేవుడు ఏం చేస్తున్నాడంటే అందరూ మారు మనసు పొందాలనే ఉద్దేశంతో ఆలస్యం చేస్తున్నాడు ఆయన. ఒకటి, అందరూ మారు మనసు పొందాలి. ఎందుకంటే ఆయన చేతులతో చేసిన బిడ్డ మనం, అంతేనా? ఆయన చేతులతో చేసిన బిడ్డలం. ఎవరైనా సరే తప్పిపోతే ఆయన హృదయం ఎలా తట్టుకోగలిగిద్ది? మన ఇంట్లోనే 4 పిల్లలు ఉన్నారు, చిన్నాడు తప్పిపోయాడు, చిన్నాడు త్రాగుడికి బానిసైపోయాడు, చిన్నాడు ఎలా పడితే అలా చదువుకోకుండా దేశజంబరగా తిరుగుతుంది. మీ హృదయం ఎంతగా ఉండిద్ది, ఎంతగా బాధ వచ్చేసింది. వాడు ఎట్లాంటి వాడైనా సరే పోలీస్ స్టేషన్లోకి వీడు మారాలని చెప్పి పోలీసులకి పోలీస్ కేసు పెడతారా వీడు మారాలని చెప్పి? ఎందుకు? అతను మన కన్న బిడ్డ, మారతాడు అని చెప్పి ఎలాగైతే మన ఓపికతో ఎదురు చూస్తున్నామో దేవుడు కూడా అదే విధంగా ఆయన ఆలస్యం చేస్తున్నాడు. అందరూ మారు మనసు పొందాలి, అంతటా మారు మనసు పొందాలని చెప్పి ఒక కోణము. ఇక 2వ కోణంలో ఏంటంటే నిజంగా నువ్వు విశ్వాసంలో ఉంటావా లేకపోతే పడిపోతావా? నిజంగా నువ్వు విశ్వాసంలో ఉంటావా? నీకు శ్రమలు వచ్చినప్పుడు, శ్రమలు తగిలినప్పుడు నన్ను విడిచిపెడతావా ఉంటావా? ఈ 2 విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఈ శోధన నీకు వచ్చి ఇంకా నిన్ను సువర్ణమయంగా మార్చడానికి ఆయన ఏం చేస్తాడంటే నేను ఉంచాడు. సువర్ణమయంగా మార్చడానికి ఆయన నిన్ను ఇంకా సువర్ణమయంగా మార్చడానికి శ్రమ శోధన అనేది నీకు అనుమతించున్నాడు. అది జ్ఞాపకం. అందుకని ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆలస్యం చేసినా కానీ ఒకటి జ్ఞాపకం ఉంచుకుని, ఆలస్యం చేశాడు, కరెక్టే, ఆలస్యం చేసినా కానీ 7వ వచనం ఒకసారి చూడండి. 7వ వచనంలో ఏమనుంది ఒకసారి? అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండి అని కేక వినబడెను. అర్ధరాత్రి వేళ ఒక కేక వినిపించింది. పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు, సిద్ధపడండి, పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు రండి అని కేక వినబడినప్పుడు టక్కున 10 మంది లేచి కూర్చున్నారు.
ఇక్కడ మనం ఈ వచనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు వారు చెప్పొస్తాడా చెప్పకుండా వస్తాడా? బైబిల్ గ్రంథంలో ఒకటి మాత్రం లేదండి, అన్నీ ఉన్నాయి. ఏంటిది అది? రాకడ గురించి ఎప్పుడు వస్తాడు డేట్ ఇచ్చాడా? ఇదిగో నేను 2028వ తారీఖు మార్చి 25 రోజు వస్తాను అని చెప్పాడా? 2028వ సంవత్సరం అని అలా ఏం చెప్పలే. ఎందుకు? ఎప్పుడు వస్తాడో తెలియదు. దొంగ వచ్చినట్టు వస్తాడన్నాడు. దొంగ వచ్చినట్టు వస్తాడు. ఇప్పుడు మీ ఇంటికి దొంగ ఎప్పుడు వస్తాడు తెలీదా? ఒకవేళ తెలిసింది మీరేం చేస్తారు? అసలు అన్ని గెళ్ళేసేసి జాగ్రత్తగా ఉంటారు. మళ్ళీ ఇంకా వాడు ఏమన్నా, నేను మొన్న ఒక వీడియో చూశానండి, దొంగల ముఠ అంట. ఏంటంటే ఒకడేమో పెద్ద రాయి తీసుకున్నాడు, పెద్ద రాయి, ముగ్గురేమో కర్రలు పట్టుకున్నారు. ఓన్లీ ఒక చెడ్డీ గ్యాంగ్ అనుకుంటుంది, మరి ఒక చెడ్డీ వేసుకొని ఉన్నారు. పిలిచాడు, తలుపులు తీలా ఎవరు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే రాయి తీసుకొని మెయిన్ ద్వారం ఉండేది కదా, నేను పగలగొట్టేశాడు. 4-5 సార్లు పగలగొట్టి దాంట్లో ఉండని దొంగతనం చేస్తాడు. అలాంటి సందర్భంలో మీరు వస్తే ఏం చేస్తారంటే ఇమీడియట్గా మీరు సిద్ధపడి తొందరగా పోలీసులు కన్నా ఫోన్ చేసేస్తారు. మరి ఈ సిద్ధపాటు కూడా మనకు ఉండాలి. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, ఎవరిని తీసుకెళ్తాడో తెలియదు. ఆయన శిష్యులకు కూడా పదే అదే చెప్తున్నాడు. ఏంటంటే నేను వస్తాను, రెండోసారి తప్పకుండా వస్తాను. మొదటిసారి వస్తున్నాడని చెప్పి పాత నిబంధనలో ఎంతో మంది ప్రవక్తలు లేఖనాల ద్వారా మనతో మాట్లాడారు. ప్రతి ఒక్కటి ఏంటంటే జరిగింది ఆయన మొదటిసారి వచ్చాడు, మన కొరకు రక్తాన్ని చిందించి వెళ్ళిపోయాడు తండ్రి దగ్గరికి. మళ్ళీ ఏం చెప్పాడంటే నేను రెండోసారి వస్తాను రా, ఈసారి నేను ప్రేమమయుడిగా రాను. ఏ విధంగా వస్తాను? న్యాయాధిపతిగా వస్తాను. అంటే సింహాసనం, ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, మహిమ సింహాసనం మీద కూర్చొని ఏంటంటే ఒక న్యాయాధిపతిగా వస్తాడు. న్యాయాధిపతిగా వచ్చినప్పుడు తనా లేదు, మనా లేదు. ఇప్పుడు నా హైకోర్టుకి వెళ్ళారనుకోండి, అక్కడ జడ్జిలు కూర్చుంటారు. ఆ పైన జడ్జి ఉంటే అక్కడ వచ్చిన కొడుకైనా లేకపోతే బంధువు అయినా సరే శిక్ష అనేది తప్పదు. ఎందుకంటే అతను ఏ స్థానంలో ఉన్నాడు? న్యాయాధిపతిగా, జడ్జిగా ఉన్నాడు. కాబట్టి అతను ఏం చేయాలి? తీర్పు తప్పకుండా చెప్పాలి. అక్కడ పక్షపాతం అనేది ఉండకూడదు, రాగద్వేషాలు ఉండకూడదు. ఎవరైనా సరే చట్టానికి సమానమే. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా అందరూ సమానమే. రెండోసారి వస్తానని చెప్పాడు, తప్పకుండా వస్తాడు. అప్పుడు మీరు అయ్యా ఇదిగో నేను ఆ రోజు ఇట్లా పాటలు పాడుతూ ఉన్నాను, వాక్యం చెప్తూ ఉన్నాను అయ్యా, గుర్తుపట్టావంటే ఎవరమ్మా నువ్వు అసలుకే నాకు తెలియదు అంటాడు. జస్ట్ ఒకటి నాకు తెలియదు అంటాడు. అయ్యా నేను అంతగా పాటలు పాడి నేను ప్రార్థన చేస్తే అసలు స్వస్థతలు వచ్చేసిన ఏ దియాలను వెళ్ళగొట్టానే నాకేం తెలియదు. అదేగా దేవుడు చెప్తారు, ప్రభు నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యం చేరడగానే తన తండ్రి చిత్త ప్రకారం నడుచుకుంటేనే పరలోకంలోకి అర్హత పొందుకుంటాడు, పరలోకాన్ని చేరతాడు. ఆయన చిత్తం ఏంటో మనం తెలిస్తేనే మనం దాంట్లో అడుగు పెడతాం. మనం ఆయన చిత్తం ఏంటో తెలియకపోతే ఎలా అడుగు పెట్టగలుగుతాం? అడుగు పెట్టలేము. ఆయన చిత్తాన్ని మొట్టమొదటిగా మనం వెతకాలి. ఆయన చిత్తాన్ని ఎలా వెతకాలంటే బైబిల్లో ఆయన స్పష్టంగా రాసి ఉంచాడు. ఆ చిత్తాన్ని ఆయన వెతికి దాని ప్రకారం నడుచుకుంటే పెళ్లి కుమారుడు వచ్చే సమయం అనేది ఆసన్నమవుతుంది. మీరు ఎప్పుడైనా ప్రకటన గ్రంథం చదివారా పూర్తిగా? మీకు చదివినప్పుడు భయం వేసింది అనుకోండి, ప్రకటన గ్రంథం చదివినప్పుడు భయం వేసింది అనుకోండి, మీరు ఇంకా సిద్ధపడలేదని అర్థం. మీకు ప్రకటన గ్రంథం, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా కదా నేను, మీరు నిజంగా బుద్ధి లేనివారు, బుద్ధి గలవారు ప్రకటన గ్రంథం చదివితే మనకు అర్థమైపోతుంది. ఎప్పుడైతే ప్రకటన గ్రంథం చదివినప్పుడు భయం వేసిద్దో చూశారు, భయం వేసినప్పుడు మీరు ఇంకా సిద్ధపడలా. అది భయం వెళ్ళి ధైర్యంగా ఉన్నారనుకోండి, ఎప్పుడు వచ్చినా సరే నేను పరలోకానికి వెళ్ళిపోతాను, నా దేవుడితో నేను ఉన్నాను అనే ఆలోచన మీ హృదయానికి వచ్చేసింది ప్రకటన గ్రంథం చదివినప్పుడు. అప్పుడు మీరు బుద్ధిగలవారుగా కనబడతారు. ఏం పర్లేదు, ఇవన్నీ సింటమ్స్ అన్నీ నాలో ఉన్నాయి, నేను మంచిగా ఉన్నాను, దేవుడు వస్తానన్నాడు, నేను ఐఎమ్ రెడీ, సిద్ధంగా ఉన్నాను. నేను బస్సు వచ్చినప్పుడు మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎట్లాగైతే సిద్ధంగా ఉంటామో, మన బస్సు వచ్చినప్పుడు దేవుడు వచ్చినప్పుడు కూడా నేను సిద్ధంగా ఉంటాను. ఏం కాదు, భయపడాల్సిన అవసరం లేదు. అలాంటి వారు బుద్ధిగలవారు. నీ విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకుంటావా? నీ విశ్వాసాన్ని నీవు తుంచేసుకొని బుద్ధి లేని వారుగా ఉంటావా అని చెప్పి దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నాడు. ఇక ఇంకొకటి చూద్దాం. తర్వాత ఏమంటూ ఉన్నాడంటే, అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ తమ దివిటీలందరూ ఏం చేశారు? చక్కపరుచుకున్నారు. అంటే వాళ్ళు దివిటీలో ఏముంటుందంటే వెలుగే కదా ఉండేది, వెలుగు. యేసు ప్రభుల వారు ఏమని చెప్పారు? నేను ఈ లోకానికి
వెలుగై ఉన్న ప్రకారము మీరు కూడా ఈ లోకానికి వెలుగై ఉన్నారు. మీరందరూ వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు కాదు. పూర్వం మన దేవుని నమ్మక ముందు మనం అందరం చీకటి సంబంధులమే. ఎప్పుడైతే రక్తం చేత కడగబడ్డామో అప్పుడు మనం అందరం చీకటిలో నుండి వెలుగులోకి వచ్చాము. ఇప్పుడు మనమందరం ఏంటంటే వెలుగు సంబంధులమే. మనమందరము వెలుగు సంబంధులమే. వీళ్ళందరూ సిద్ధపరచుకున్నారు, దివిటీలు అన్ని చక్కగా సిద్ధపరచుకున్నారు. సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. మీ నడుములను కట్టుకొని ఉండుడి, మీ దీపములను వెలుగుచుండనీయుడి. ఇక్కడ లోకభక్తుల ద్వారా చెప్తున్నాడు. అంటే మన దీపములు ఏమై ఉండాలి? ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. ఆరిపోతే వీళ్ళంతా చీకటిగా ఉంది, ఏం చేస్తారండి మీరు వచ్చేటప్పుడు అంత చీకటిగా ఉంది, ఏం చేస్తారని చెప్పాలి. ఏం చేస్తారు? గబగబ వెళ్ళి చీకటిలోనే పనులను చేసుకోవచ్చుగా. ఎందుకు చేసుకోరు? కనపడదు కదా మీకు. కనబడితే అన్నీ చేసుకుంటారు కదా, కనబడదు కాబట్టి మీరేం చేస్తారు? లైట్ వేసుకున్నారు. ఇక్కడ అదే చెప్తున్నాడు. అంటే మీ నడుములు కట్టుకొని మీరేం చేయాలి? ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, ఆరిపోకూడదు. మీ దీపం ఎప్పుడు ఆరిపోవాలి? మన దీపం మరణించిన తర్వాత. అది శరీర దీపం మరణించిన తర్వాత అయిపోతుంది, కానీ ఆత్మదీపం మరణించినా కానీ తిరిగి లేచింది ఆయన దగ్గర ఉండేది. అదే క్రైస్తవుడికి ఉన్న ఒక నిరీక్షణ. నేను మరణించినను సరే నా దేవుడి దగ్గర ఉంటాను, మరణించినను సరే నా దేవుడి దగ్గర ఉంటాను. వివాహం జరిగేటప్పుడు పాస్టర్ గారు ఏం చెప్తారంటే, వాళ్ళిద్దరికి అబ్బాయి అమ్మాయి కూర్చోబెట్టి మరణమైనా సరే మన ఇద్దరిని వేరు చేయలేదు అని చెప్తారు. కరెక్టే. కానీ మరణం కూడా వేరు చేయలేదు ఒకటి ఉంది. ఏంటిది? ఆయనే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారితో మన సంబంధం మరణం కూడా వేరు చేసిద్దా? చెయ్యలేదు. మనుషులైతే మరణాన్ని వేరు. ఇప్పుడు భార్యాభర్తలు ఒకటి చచ్చిపోయాడు అనుకోండి, వాళ్ళిద్దరు వేరుపరిచిన వాళ్ళే కదా. వాళ్ళిద్దరు మరణం అనేది వేరుపరిచేసింది వాళ్ళిద్దరిని. కానీ యేసుక్రీస్తుతో ఉన్న సంబంధం, సహవాసం అనేది మరణం కూడా ఆయన నుండి మనల్ని వేరు చేయలేదు. మరణం కూడా ఆయన వేరు చేయలేదు. ఇక్కడ అదే నేను నిన్న ఒక వాక్యం చెప్పాను చూడండి. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 8:34 ఒకసారి చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. ఈ వచనం నాకు చాలా ఇష్టం. 35వ వచనం చూడండి ఒకసారి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. అసలు ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎడబాపేది ఏంటి? ఏది ఎడబాపలేదు. భూమి మీద ఎడబాపలేదు. ఆఖరికి మనం భయపడేది ఒకే ఒక దానికి భయపడతాం, మరణానికి భయపడతాం. ఏ మనిషి అయినా భయపడేది మరణానికి. ఆ మరణం కూడా దేవుడి దగ్గర నుంచి మనల్ని ఎడబాపలేదు అసలుకి. దాని వల్ల కాదు. ఎలా ఉంటే బుద్ధి గలవారిగా ఉంటే, విశ్వాసులుగా ఉన్న బుద్ధి గలవారిగా ఉన్న మరణం నుండి కూడా ఆయన మరణం కూడా ఆయన నిన్ను వేరుపరచలేదు. బుద్ధి లేని వారైతే ఆ మరణమే నిన్ను వేరుపరిచేసింది దేవుడి దగ్గర నుంచి. అది జ్ఞాపకం ఉంచుకోండి. ఇకపోతే ఇంకొక వచనం చదువుదాం మనం ఒకసారి మళ్ళీ. ఇక్కడ ఇంకొక వచనం 25 మళ్ళీ వచ్చేద్దాం మన వచనానికి. 25వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ఒకసారి. 8 బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మా కీడని బుద్ధి గల వారిని అడిగిరి. అంటే ఇందాక వీళ్ళిద్దరూ ఎవరని చెప్పాను నేను? దేవుని నమ్ముకున్న వాళ్ళే, దేవుడు అంటే తెలిసిన వాళ్ళే. కానీ ఎవరయ్యా అంటే నామకార్థ క్రైస్తవులు. ఇదివరకేమో వెలుగు చీకటిలో నుండి వెలుగులోకి వచ్చాం. వెలుగులోకి వచ్చినా కానీ ఆ వెలుగును కూడా భ్రమపరిచేస్తున్నాం మనం. అంటే డూప్లికేట్స్ ఉంటాయి, తెలుసు కదా మీకు. డూప్లికేట్స్ అంటే ఇప్పుడు దానికి చైనా వాడి గురించి అయితే మనకు తెలిసింది. చైనా వాడు ఏం చేస్తాడు? అన్ని డూప్లికేట్స్ కనిపెడతా ఉంటాడు కదా. ఒక ఫోన్ ఉంది, అచ్చం ఆ ఫోన్ లాగే ఇంకోటి వస్తుంది, అచ్చం ఆ ఫోన్ లాగే ఇంకోటి వచ్చింది. అంటే డూప్లికేట్స్. మనం కూడా ఏంటంటే క్రైస్తవుల్లో డూప్లికేట్స్ ఏంటంటే నామకార్థ క్రైస్తవులు. ఏదో ఫ్యాషన్గా వచ్చాము వెళ్ళాము అలాంటి వారికి దేవుడు ఏమని స్పష్టంగా చెప్తున్నాడంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17 నుంచి 18 వచనాలు చూడండి. 15 నుంచి చదువుదామండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. ఎలా ఉన్నావంట? చల్లగా లేవు, వెచ్చగా లేవు. ఎక్కడున్నావు? దుర్వెచ్చగా ఉన్నావు.
మధ్యలో ఉన్నాం. అటు దేవుడి దగ్గర లేవు, ఇటు లోకంలోనూ లేవు. అటు ఆ సినిమాకి వెళ్తున్నావు, ఇటు చర్చికి వస్తున్నావు. ఆదివారం పూట స్తోత్రములు అంటున్నావు, అదే ఆదివారం పూట బాహుబలి సినిమాకి వెళ్తావు. అంతేనా? సినిమాకి వెళ్తారు, యూట్యూబ్లో చూస్తారంటారా? అంటే ఇప్పుడు మనం పరమగీతంలో నేను షారోను పుష్పం వంటి దానను అని అంట ఏం చేస్తాం? ఆదివారం చెప్తూ సాయంత్రం పుష్పస్తంగా కదా, వాళ్ళే సింకేని కదా ఇవన్నీ మనకి. అట్లాగే అనుకుంటున్నాం, ఇక్కడేమో వాక్యం ఏంటి పుష్పం అంటున్నాం, అక్కడే పుష్ప 2 సినిమాకి వెళ్తాం. అట్లా అంటే వాళ్ళు ఎట్లా ఉన్నారు? చల్లగా లేరు, వెచ్చగా లేరు, నులివెచ్చగా ఉన్నారు. అంటే అటు లోకాన్ని విడిచిపెట్టట్లేదు, ఇటు దేవుణ్ణి విడిచిపెట్ట. నాకు దేవుడు కావాలి, లోకము కావాలి. నేను ఒక షార్ట్ వీడియో చూసినప్పుడు ఒక వ్యక్తి ఆటోలో వెళ్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి యేసుక్రీస్తు మాటలు చాలా ఆకర్షించింది ఆ వ్యక్తిని ఆకర్షించినప్పుడు బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు అతనిలో ఉన్న అనాలోచితమైన ఆలోచనలు, పాపాలు ప్రతి ఒక్కటి ఏంటంటే పోయినాయి. ఫస్ట్ బాగానే చదివాడు, 1 గంట సేపు చదివిన తర్వాత ఏమైందంటే అతను బోర్ కొట్టిన తర్వాత ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశాడు, సినిమాకి వెళ్దాం అంటే నేను సినిమాలు మానేసానరా అని చెప్పాను. వ్యక్తి ఏం చేశాడంటే మళ్ళీ ఫోన్ చేసి సినిమాకి వెళ్దాం పదరా అన్నాడు. మళ్ళీ తాగటం స్టార్ట్ చేశాడు. అక్కడ ఉన్న ఇవన్నీ మన హృదయం ఆలోచనలు ఉంటాయి కదా, ప్రార్థన చేసుకో అని చెప్తూ ఉన్నప్పుడు అతను ప్రార్థన చేసుకోకుండా ఆటో దిగేసి ఏం చేశాడంటే, నాకు మీరెవరొద్దు, నాకు ఈ పాపంలోనే ఉంటాను, నాకు త్రాగుడు ఇష్టం, నాకు సినిమాలు ఇష్టం, అవన్నీ ఉంటాను, నాకు మాత్రం యేసుక్రీస్తు కావాలి, అవన్నీ విడిచిపెట్టను, నాకు యేసుక్రీస్తు. అది సాధ్యమైద్దా అండి? అది సాధ్యం అవదు, అది అసాధ్యం. దేవుడు కావాలి, నీకు ఇది కావాలంటే రెండు సాధ్యపడవు. అలాంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే వేషధారులు, నామకార్థ క్రైస్తవులు. చల్లగా ఉండరు, వెచ్చగా ఉండరు, నులివెచ్చగా ఉంటారు. ఇక్కడ ఇంకోటి చూడండి, నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయని ఉద్దేశించుచున్నాను. ఉమ్మి వేస్తాడంట. మనకి ఎంత అసహ్యం అంటే ఉమ్ము, అంతేనా? అంత అసహ్యంతో పోల్చాడు. కింద చూడండి, ఇంకో మాట చదువుతాను, అసలు ఇది మనందరికి సింక్ అయితే చూద్దాం ఒకసారి. నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడవును, దిగంబరుడును ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను, ధన సమృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. అసలు చూడండి ఎలా తిడుతున్నాడు దేవుడు. 7 సంఘాలు 6 సంఘాల్లో ఏదో కొంచెం మంచి అన్న ఉంది. 7వ సంఘం ఇది లవోదికీయ సంఘం. ఈ లవోదికీయ సంఘం మంచి ఏమి లేదు, అంత తిడతమే, అంత చెడే. మిగతా వాళ్ళందరూ ఫస్ట్లో మంచిగా ఉన్నారు, తర్వాత చెడిపోయారు అన్ని సంఘాలు. కానీ ఈ సంఘం మాత్రం ఫస్ట్లో మంచిగా లేదు, లాస్ట్లో మంచిగా లేదు. అంటే ఇద్దరిని సాటిస్ఫై చేస్తుంది. ఇద్దరిని సాటిస్ఫై చేసేవాడు కొడుకే కదా, అటు తల్లిని సాటిస్ఫై చేస్తాడు, ఇటు కోడల్ని అది భార్యని సాటిస్ఫై చేస్తారు కదా. అలాగే మనం కూడా ఏం చేస్తున్నాం అంటే దేవుణ్ణి సాటిస్ఫై చేస్తున్నాం, లోకాన్ని సాటిస్ఫై చేస్తున్నాం. కానీ లోకాన్ని చేస్తున్నాం ఉండు, దేవుణ్ణి చేయట్లా. మనం చేస్తున్నామని అనుకుంటున్నాం, మనం అంతే చేస్తున్నామని అనుకుంటున్నాం. ఇక్కడ మరి ఇలా ఈ బుద్ధి లేని వారు కూడా అలాగే ఉన్నారు కదా, ఈ బుద్ధి లేని కన్యకలు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళు అంత స్పష్టంగా చెప్పుంటారు కదా, ఏమ్మా డ్యూటీలు వరకే ఎందుకు, నీకు దీపం ముట్టి తీసుకోవచ్చు, నీ సొమ్మే వరికిపోయిందా, నీ భారం ఏముంది, చేత్తో పట్టుకుంటే ఇది చేత్తో పట్టుకున్నాం, ఇది కూడా ఎక్స్ట్రా తీసుకొస్తే ఏముందంటే వాళ్ళు మాకు తెలుసులే, మేము జ్ఞానవంతులు, మాకేం అవసరం లేదు, మాకు తెలుసు, మా డ్యూటీలు మాత్రం ఆరిపోవు అని విర్రవీగా ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది, వాళ్ళ దగ్గర బుద్ధి గల వారి దగ్గరికి వెళ్ళి అడుగుతూ, కొంచెం నూనె వండి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకు నీది చాలదేమో, మీరు అమ్మువారి వద్దకు పోయి కొనుక్కోడని చెప్పిరి. మాకు మీకు చాలదు, ఇదంతా మాకు మీకు అసలుకే చాలదు. మీరు వెళ్ళి ఏం చేస్తారంటే వేరే వాళ్ళ అమ్ము వారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. నూనె కొనుక్కుంటారు కానీ ఆత్మను కొనుక్కుంటారా? నూనె కొనుక్కోగలరు కానీ ఆత్మను కొనుక్కోలేరు. ఆత్మ ఎలా వచ్చిద్ది? ఆత్మ మన హృదయంలోకి ఎలా వచ్చింది? మీరు మారు మనసు పొందితేనే ఆత్మ అనేది మీకు వచ్చింది. ఒకడున్నాడు సీమోన్ అనే అతను, గారడీ సీమోన్. ఏం చేశాడంటే ధనం పెట్టి, ఎవరికే ధనం ఇచ్చి, 1,00,000 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, ఉదాహరణకి 1,00,000 ఇచ్చి ఎవరికే అపోస్తులకి ఇచ్చి, పేతురికి ఇచ్చి, నేను కూడా ఎవరి తల మీద ఏది చేపెడతాను వారందరూ పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకునేటట్టు నాకు ఆ వరాన్ని దయచేయి, డబ్బులు ఇస్తున్నానా అనే వ్యక్తి అపోస్తుల కార్యంలో ఉంటుంది. ఎవరైనా సరే డబ్బు ఇచ్చినా సరే ఆత్మ రాదు. ఏమొస్తాయి? నీకు కొన్ని కోట్లు ఉండొచ్చు,
కారు కొనుక్కోవచ్చు, బంగ్లా కొనుక్కోవచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు. కానీ ఆత్మ మాత్రం నీ దగ్గర రాదు. డబ్బులతో కొననివి చాలా ఉన్నాయి తెలుసా. ఒక ఆయన చెప్తాడు, ₹1,00,00,000 పెట్టి నువ్వు పరుపు కొంటావు, నిద్రను కొనలేవు. కొంటామండి, నిద్ర కొనలేవు. 7 స్టార్ రెస్టారెంట్లోకి వెళ్ళి పంచపక్ష పరమాణాలు మీ ముందు ఉంటాయి, ఆకలిని కొనలేవు. కొనగలవా? ధనంతో ఏదైనా కొనగలవు అనుకుంటాం. మనశ్శాంతిని కొనగలవా? దేవుని ప్రేమను కొనగలవా? ఎదుటి వ్యక్తి ప్రేమను కొనగలవా? కొనలేవు. నిస్వార్థమైన ప్రేమని. ప్రేమ అనగానే చాలామంది ఏంటంటే కొనొచ్చు అంటారు. ఏంది, డబ్బు ఉన్నంత వరకు కొంటారు, డబ్బు అయిపోయిన తర్వాత వాళ్ళు మీరెవరో నాకు తెలియదు అంటారు. అట్లాంటి ప్రేమ కాదు, నిస్వార్థమైన ప్రేమని కొనలేవు. అమ్మా నాన్న ప్రేమను డబ్బిచ్చి కొనగలవా? కొనలేవు. అదేవిధంగా దేవుని ఆత్మను కూడా నువ్వు డబ్బిచ్చి కొనలేవు. సంఘములోకి నువ్వు రావాలి. సంఘంలోకి వచ్చి దేవుని వాక్యాన్ని నువ్వు వినాలి. ఆయన మాటలు విని దాని ప్రకారం నడుచుకోవాలి. నడుచుకుంటేనే ఆత్మ ఇంకా నీలో వర్ధిల్లుతూ ఉంటాడు, ఇంకా నేను అభివృద్ధి చేస్తూ ఉంటాడు. అలా కాకుండా నీకు డబ్బులు ఇచ్చేసి, లేకపోతే మనం ఎలా అనుకుంటామంటే సువార్తకి డబ్బులు ఇచ్చేసి మనం పాప ఆలోచనలు కలుగుతూ లోకంలో తిరుగుతూ ఉంటే నీకు ఆశీర్వాదం రాదు. దశంభాగాలు ఇచ్చేసి నీ లోకంలో ఉంటే ఆశీర్వాదాలు రావు. డబ్బుతో కొనగలిగితే ఏదైనా కొనగలవు అనుకుంటున్నావు, కానీ ఏమీ కొనలేవు. అసలు దేవుని సన్నిధిలో ఏమీ కొనలేవు. అది జ్ఞాపకం ఉంచుకోండి. ఆ తర్వాత ఇంకొక మాట ఏమందామే, వారు కొనిపోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చును, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అప్పుడే పెళ్లి కుమారుడు వచ్చాడు. కొనిపోబడుచుండగా సిద్ధపడిన వారు, ఇది జ్ఞాపకం ఉంచుకోండి. ఎవరో వీళ్ళందరూ సిద్ధపడిన వారు ఎవరి దగ్గరికి వెళ్ళారు? గట్టిగా చెప్పండి. సిద్ధపడిన వారు ఎవరి దగ్గరికి వెళ్ళారు? పెండ్లి కుమారుడు ఏం చేశారు? ఆ సిద్ధపడిన వారు అందరినీ తీసుకెళ్ళిపోయాడు. సిద్ధపడిన వారా, సిద్ధపడని వారనా? సిద్ధపడిన వారు అంటే తను ఎక్స్ట్రా బుడ్డిలో నూనె తీసుకున్నారు చూసావా, వాళ్ళు. నూనె అంటే ఏం చెప్పాను? పరిశుద్ధాత్ముడు. వాళ్ళు ఎప్పుడు నిత్యము వెలుగుతూ ఉండాలని చెప్పి లోపల ఆత్మని ఉంచుకున్నారు. ఇది దాని మీనింగ్. వాళ్ళు ఎప్పుడు నిత్యం వెలుగుతూ ఉండాలంటే ఏం చేయాలి? లోపల హృదయంలో దేవుని ఆత్మ మనలో ఉండాలి. ఉంటేనే మనం నిత్యము వెలుగుతూ ఉంటాం, లేకపోతే వెలగం. నేను వెలుగుతాను అని నువ్వు అనుకుంటావు, కానీ వెలగవు. చిన్నప్పుడు ఒక సామెతలు ఉండేది కదా, 4 కట్లు ఉంటాయి. ఆ 4 కట్లు మంచిగా ఫైర్ అవుతా ఉన్నాయి. ఒక కట్టె నా అంతటా నేను వెలగలను చెప్పి వచ్చింది, అది ఆరిపోతా ఉండిద్దా? ఎందుకు ఆరిపోద్ది? స్వబుద్ధిని ఆధారం చేసుకుని నాకు అవసరం లేదు, నేను వెలగలను, నాకు దేవుని ఆత్మ నాకు అవసరం లేదు, నా అంతటికి నేను పాపంలో పడిపోకుండా ఉండగలను అని చెప్పి ఎంత ధైర్యంగా ఉందో చివరికి ఏమైపోయింది? ఆరిపోయింది. ఎందుకు సంఘానికి రావాలన్నా, ఆదివారం పూట ఎందుకు సంఘానికి రావాలి అంటే, ఇక్కడికి మీకు వచ్చిన తర్వాత మీ శ్రమలు కానీ శోధనలు కానీ ఏమవుతాయి, పక్కన వాళ్ళతో కొన్ని షేర్ చేసుకుంటారు. అమ్మ ప్రార్థన చేయండి అమ్మా, నాకు ఈ శోధన వచ్చిందమ్మా అంటే, ఇంకొక వ్యక్తి ఏమంటారంటే, నాకు ఈ శోధన వచ్చింది, దేవుడు నన్ను విడిపించాడు. ఎలా విడిపించాడు? నువ్వు కూడా ఫాలో అవ్వు అని చెప్పి మీరేం చేస్తారు? మీ టెస్టిమనీని షేర్ చేసుకుంటారు. మీకు ఉండే అనుభవాలను వారికి వివరిస్తూ ఉంటారు. అదేవిధంగా దైవదాసుడు దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ హృదయానికి నెమ్మది కలిగిద్ది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని చెప్పి మీకు అనిపించిద్ది. అప్పుడు మీకు నెమ్మది, సమాధానం వచ్చిద్ది. అందుకని సంఘానికి రమ్మంటారు. అలా సంఘానికి వచ్చి దేవుని మాటలు విని దాని ప్రకారం నడుచుకునే వాళ్ళు ఎప్పుడు వెలుగుతూనే ఉంటారు. ఎప్పుడైతే పెడచెవిని పెడతారో, ఎప్పుడైతే గర్వం అనేది మన హృదయంలోకి వస్తుందో, ఎప్పుడైతే నాకు తెలుసు అనే ఆలోచన మనకు వస్తుందో, ఎప్పుడైతే బైబిల్ అంతా నేను బాగా చదివాను, నాకు ఒకరు చెప్పాల్సిన పని లేదు, నేను జ్ఞానవంతుణ్ణి అని ఎప్పుడైతే మన హృదయంలోకి వచ్చిందో, అప్పుడు మెల్లంగా ఒక్కొక్కటి వెలుగు ఒక్కొక్క కట్ట ఆరిపోతా ఉండిద్ది. మనలో రాకూడనది అది. వెలగాలి అంటే ఏం కావాలి? దేవుని ఆత్మ కావాలి, దేవుని మాట కావాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. ఆరిపోవటానికి 100 కారణాలు ఉంటాయి, కానీ వెలగడానికి ఒకటే కారణం. దేవుని మాట వింటేనే నువ్వు వెలుగుతావు. ఆయన చెప్పిన వాక్యం ప్రకారం నడుచుకుంటేనే నువ్వు వెలుగుతావు. ఆరిపోదు నీ దీపం. ఎప్పుడైతే దేవుని మాట వినకుండా ఉంటావో అప్పుడు ఆరిపోతావు.
అప్పుడు తప్పకుండా ఆరిపోతావు నీ వెలుగు. పైకి మాత్రం నువ్వు ఎలా కనపడతావు తెలుసా? నేను వెలిగాను, నేను వెలుగుమయంగానే ఉన్నాను అనుకుంటావు, ఎవరిలాగా? బుద్ధి లేని వారిలాగా. కానీ చివరికి దేవుని రాకడ వచ్చినప్పుడు అప్పుడు నీకు అర్థమైంది నువ్వు నిజంగా వెలిగావా లేకపోతే ఆరిపోయావా అని చెప్పి. ఇంకా రెండో రాకడ వచ్చినప్పుడు ఇంకా మీరు ఇక్కడ 7 ఏళ్ళ శ్రమలో అనిపిస్తాయి. 7 ఏళ్ళ శ్రమలో ఉండటమే, ఇంకా నో ఛాన్స్. ఇంకా వీళ్ళందరూ చూడండి ఎంతగా ఆరాట పడుతున్నారు. ఒకసారి చూడండి, అంతటా తలుపు వేయబడెను. ఏమైంది? తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్ము నెరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమంటున్నాడు? మిమ్మల్ని నేను ఎరగను. ఎవర్రా మీరంతా? ఎందుకు వచ్చారు? నాకు తెలీదు. అప్పుడు మీ హృదయం ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి. ఒక్కసారి ఆలోచించండి. ఆ హృదయం పడే వేదన, బాధ వర్ణనాతీతం. ఇంకా మనం ఏం చేయలేము. అందుకనే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అంటారు. దీపం ఉండగా నువ్వు ఇల్లు చక్కబెట్టుకోవాలంటే నీ దీపం, శరీరం అనే దీపం ఉండగానే ఆత్మ దీపాన్ని చక్కబెట్టుకో. శరీర దీపం ఉండగానే నువ్వు చనిపోయిన తర్వాత నువ్వేం చేయలేవు. పరదేసుకో, లేకపోతే పాతాళానికి వెళ్ళిపోతాం అంతే. చనిపోయిన తర్వాత నేను ఎక్కడే ఉంటాను, నా బిడ్డలు కాలుతున్నారా, పూడుతున్నారా, లేకపోతే ఎంతమంది ఎడుతున్నారు, ఎవరెవరో ఎడవట్లేదు అనే ఉండవు ఇక్కడ. డైరెక్ట్గా ఒకే సెకండ్ నువ్వు చనిపోయావా పాతాళానికి కానీ పరదేశకు కానీ వెళ్ళిపోతాం అంతే. ఇంకా ఆప్షన్ కూడా లేదు. అప్పుడు నువ్వు రొమ్ములు కొట్టుకున్నా కానీ ఏం ప్రయోజనం లేదు. ప్రభువా నన్ను క్షమించాయా అంటే ఇంకా క్షమించేది ఏం లేదు. ఇక్కడ వీళ్ళు ఎంతమంది 5 బుద్ధి లేని వారు ఎంత ఏడుస్తున్నారో చూడండి. తలుపు తీయ్యా, తలుపు తీయ అంటే మీరు ఎవరో తెలియదు ఒక చిన్న మాట చెప్పేశారు. మీరు ఎవరో తెలియదు. ఎందుకు వారు అట్లా తెలియకుండా పోయారంటే వాళ్ళు ముందుగా సిద్ధపడలేదు. ఆయన ఎప్పుడు వస్తున్నాడు అని అందరూ చెప్తూనే ఉన్నారు. వస్తాడమ్మా, రెండో రాకడ ఆయన వస్తాడు, సిద్ధపడండి, బీ ప్రిపేర్డ్ అంటే మనం మాత్రం వచ్చాడా పెట్టాడా? ఆ కాలంలో కూడా ఉంది ఎట్లాగే. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. అంత్య దినములలో అపహాసకులు అపహాసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను కూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నది అని చెప్పుదని మొదట మీరు తెలుసుకొనవలెను. ఇక్కడ చూడండి ఏమంటున్నారు. వాళ్ళు చెప్తుంటే మనం రెండో రాకడ వస్తుందంటే రే భూమి అట్లాగే ఉంది. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా అలాగే ఉన్నారు. మన పితరులు అట్లాగే ఉన్నారు, భూమి అలాగే ఉంది. ఎంతవరకు రాలేదేంటి? ఎప్పుడు వస్తాడు ఆయన? అన్యులంటే ఓకే, మనం కూడా అదే మాట అంటున్నాం. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అందుకనే ఇక చెప్తున్నాడు, దొంగ వచ్చినట్టు వస్తానమ్మా మీరు సిద్ధపడి ఉండండి అంటే సిద్ధపడి ఉండట్లేదు. సంఘానికి కూడా వాళ్ళు చెప్తున్నాడు మీకు కలిగి ఉన్నది గట్టిగా పట్టుకోండి అని చెప్తున్నాడు. ప్రకటన గ్రంథంలో కలిగి ఉన్నది మీకు ఏదైతే ఉందో అది గట్టిగా పట్టుకోండి. మీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి, మీ నిరీక్షణను గట్టిగా పట్టుకోండి, మీ ప్రేమను గట్టిగా పట్టుకోండి, మీ విధేయతను గట్టిగా పట్టుకోండి, మీ పరిశుద్ధతను గట్టిగా పట్టుకోండి. ఇవన్నీ గట్టిగా పట్టుకుంటేనే ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం. లేకపోతే మనం ఎత్తబడం, ఇక్కడే ఉంటాం. ఇక్కడ ఉందంటే మహాశ్రమలు 7 ఏళ్ల శ్రమల కాలం అనుభవిస్తాం మనం. అది జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడే కాదు ఆ కాలంలో కూడా ఇలాగే ఎక్కిరిస్తూ వచ్చారు. మనల్ని కూడా ఎక్కిరిస్తూ ఉన్నారు. అయినప్పటికీ మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మళ్ళీ వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు. మనల్ని తప్పకుండా తీసుకెళ్తాడు. చాలా మందికి ఇది వెర్రితనంగా ఉంటుంది. అందుకని పౌలు భక్తుడు అంటాడు, నశించు వారికి నీ సిలువ వెర్రితనంగా ఉన్నది, రక్షించబడుతున్న మాకు దేవుని శక్తి అయి ఉన్నది. ఇదంతా దేవుని శక్తే కాదా? చాలా మంది మనం విర్రాలు అంటారు తెలుసా? ఎందుకంటారు చెప్పండి? మనల్ని విర్రాలు అంటారు. ప్రతి ఆదివారం వచ్చేస్తాం, అదేవిధంగా అందరికీ చెబుతూ ఉంటాం. ఎప్పుడు చూడు దేవుడు 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 అంటానే ఉంటాం. ఏది చూసినా కానీ దేవుడికి భయపడతానే ఉంటాం. అందుకని మిగతా వాళ్ళు ఏమంటారంటే విర్రాల్లా అంటారు. నేను జాబ్ చేసేటప్పుడు మా ఫ్రెండ్స్ జాబ్ చేసే కొలీగ్స్ అంటారు, ఇప్పుడు ఏదో కొత్త సినిమా వచ్చింది కదా, ఆ సినిమాకి టికెట్లు బుక్ చేస్తాను, వెళ్దాం అంటారు. అరే బాబు నేను రాలేరా అంటే ఎందుకు రావు అని 100 క్వశ్చన్లు వేస్తాను. ఎందుకు రావు? అలా ఎట్లా నీకు కాలక్షేపం చేయాలి అంటే, కాలక్షేపం అంటే ఎంజాయ్ అంటారు వాళ్ళ భాష. ఎలా ఎంజాయ్ చేయగలవు నువ్వు అసలుకి? ఇవన్నీ అంటే ఎలా ఆనందంగా చూసగలవు అంటే నేను ఒకటే అడిగా, అసలు ఆనందం అంటే ఏంటి నీ దృష్టిలో? 3 గంటల సినిమా చూస్తే ఆనందం, తర్వాత ఆనందం లేదు. ఆనందం అనేది మళ్ళా నువ్వు ఎక్కడ ఎత్తుకుంటున్నావు? సినిమాల్లో వెతుకుంటున్నావు.
వేరే దగ్గర వెతుక్కుంటున్నాం, కానీ నా ఆనందం అనేది దేవుళ్ళలోనే వెతుక్కుంటున్నాను. ఈ ఆనందం అనేది ఎప్పుడు నన్ను విడిచిపెట్టదు. ఈ సంతోషం ఎప్పుడు నా హృదయంలోనే ఉంటుంది. కొత్త ఫోన్ కొన్నప్పుడు ఎన్ని రోజులు సంతోషంగా ఉంటారు? 1 రోజు 2 రోజులు సంతోషంగా ఉంటారు, తర్వాత సంతోషం పోయింది. కానీ యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత వచ్చే ఆనందం ఏంటో తెలుసా? యుగయుగాలు ఆనందంగానే ఉంటుంది, మనకి సంతోషంగానే ఉంటుంది. ఒక పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, ఒక వ్యక్తి ఆయన పాటలు పాడుకుంటూ ఉంటే ఒక వ్యక్తి వచ్చాడంట. ఒక వ్యక్తి వచ్చి, ఏమండి పాస్టర్ గారు మీకేం కష్టాలు రావా? నాకు ఎప్పుడు కష్టాలే, నాకు ఎప్పుడు బాధలు ఉంటానే ఉంటాయి, మీకు రావా? ఎప్పుడు నవ్వుతూనే ఉంటారేంది అన్నాడంట. ఆయన చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే, నాకు కష్టాలు ఉన్నాయ్యా, శ్రమలు ఉన్నాయ్యా, అన్నీ ఉన్నాయి, కానీ నేను అవన్నిటినీ నా దేవుడి మీద చేసేసా. ఆయనే చూసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు, ఇంకా మనకి భయం ఏం అవసరం లేదు అని చెప్పి సింపుల్గా ఒక మాట చెప్పాడంట, అంతే. అంటే ఆయన దేంట్లో ఆనందిస్తాడు? దేవుళ్ళో ఆనందిస్తున్నాడు. మనం మాత్రం దేంట్లో ఆనందిస్తున్నాం? చెప్పరేంటమ్మా? ఇద్దరు చెప్పారు, మిగతా వాళ్ళందరూ లోకంలోనే ఆనందిస్తున్నాం కదా, లోకంలోనే ఆనందిస్తున్నాం, లోకంలో ఆనందం వెతుక్కుంటున్నాం. ఎవరిలాగా? బుద్ధి లేని వారిలాగా. వీళ్ళు కూడా ఏమనుకున్నారు, చుట్టూ ఎంత లోకం ఉందే, ఒక్కడన్నా సరే నూనెవడా? ఒక్కడన్నా సరే నూనె ఇవ్వకపోతాడా? ఒక్కడన్నా సరే సాయం చేయకపోతాడా? దేవుడు తలుచుకుంటే నీకు సహాయం ఎక్కడి నుంచి దొరకదు. ఆయన సహాయం చేస్తే ఎవడో ఆపలేడు, ఆయన సహాయం చేయకపోతే ఎవడో సహాయం చేయడానికి ముందుకు రాడు. అది జ్ఞాపకం ఉంచుకోండి. ఆ లాస్ట్లో ఒక మాట చదివి నేను ముగిచ్చేస్తాను. లాస్ట్లో ఒకసారి చూడండి, ఏమన్నాడంటే, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండండి. ఆ దినం ఎప్పుడో మీకు తెలియదు, మీరు ఏం చేయాలి? ఎప్పుడు మెలకుగా ఉండాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ 11 వచనాల్లో మీరు ఒకటే చూశారు, వాళ్ళందరూ మెలకుగా ఉన్నారు. 5 బుద్ధిగల కన్యకులు ఎవరైతే ఉన్నారో మెలకుగా ఉన్నారు. అదేంటన్నా నిద్రపోయారు అంటే, వాళ్ళు నిద్రపోయినను సరే వాళ్ళ హృదయంలో దేవుడు ఎప్పుడు ఆత్మ ఎప్పుడు మెలుకుతూనే ఉంది, ఆత్మ ఎప్పుడు మెలుకుతూనే ఉంది. దావీదు భక్తుడు ఏమంటాడు? దేవారాత్రము ధ్యానించువాడు. దేని ధ్యానించాలా? దేవుని వాక్యాన్ని దేవారాత్రము ధ్యానించేవాళ్ళు ధన్యులు. మనం నిద్రపోయినా సరే మన హృదయంలో మనం ధ్యానం చేయకపోవచ్చు, మన ఆత్మ ధ్యానం చేస్తూనే ఉంటుంది. కావాలంటే చూడండి, రోజంతా బైబిల్ చదవండి, కళ్ళ కూడా బైబిల్ చదువుతూనే ఉంటారు. రోజంతా ఆడుకోండి, కళ్ళ కూడా ఆడుకుంటూనే ఉంటారు. అదే మెలకుగా ఉండి, అంటే నిద్రపోకూడదు, అంటే నిద్రపోవాలి, ఆత్మ నిద్రపోకూడదు. అది జ్ఞాపకం ఉంచుకోండి. ఆత్మ ఎప్పుడు నిద్రపోయిద్దో తెలుసా? లోకంలో ఉంటేనే ఆత్మ నిద్రపోద్ది, లోకానుసారంగా ఉంటే నీ ఆత్మ నిద్రపోద్ది. దేవుళ్ళో అది జ్ఞాపకం ఉంచుకోండి. లోకంలో వెలిగిద్ది, దేవుళ్ళో మాత్రం నిద్రపోయిద్ది. అప్పుడు నిద్రపోయిన తర్వాత ఇంకేంది నువ్వు వేసేది? ఇంకేం లేవలేవు, మొత్తుగా పడిపోతావు. అందుకని ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నానంటే, మెలకుగా ఉండండి, మెలకుగా ఉండాలి. నువ్వు మెలకుగా ఉంటేనే దేవుని రాజ్యంలో అడుగు పెడతావు. దేవుడు ఎప్పుడు వస్తున్నాడో తెలుసుకుంటావు. మెలకుగా లేకపోతే ఉంటాం. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి మనం ఎప్పుడు ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. రెప్పపాటును వచ్చేస్తాడు, అంతే, రెప్పపాటును వచ్చేస్తాడు. అందుకని మనం ఇప్పుడు ఎలా ఉండాలంటే సిద్ధంగా ఉండాలి. అది నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణం. ఇప్పుడు నేను వాక్యం చెప్తా ఉన్నాను, మంచిగా నిద్రపోతున్నాను అనుకోండి, అప్పుడు మీకు ఎట్లా? నాకు బాగానే ఉండిద్ది, ఏమన్నా మీరు నిద్రపోతున్నారు, సాతాను మీ పక్కనే ఉన్నాడు, పక్కనే ఉండి ఏం లేదమ్మా బొజ్జో 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 అంటూ ఉంటాడు, బొజ్జు అంటారు. ఇప్పుడు ఎంత వాక్యం ఆంటీ చెప్పినా నేను చెప్పినా ఎవరికైనా దెబ్బ తగిలిందంటారా? ఎవరికి దెబ్బ తగలేదా? తగిలి తిట్టుకుంటున్నారా? నిజం చెప్పండి అండి, తిట్టుకుంటే పని జరిగిందని అర్థం. పాస్టర్ గారిని అయితే పదాలు తిడతారు, నిన్న కూడా తిట్టుంటారు, నాకు తెలిసి చాలామంది తిట్టుంటారు. అంటే పైకి మాత్రం అలా అంటారు కదా. ఎవరైతే తిట్టుకుంటారో, ఎవరైతే కోపం వచ్చిద్దో పని జరిగిందని అర్థం. ఎవరైతే ఎగిలిగా నవ్వుతారో చూసారా, అది మన గురించే చెప్పింది, అది నవ్వుతారు, అది కూడా పని జరిగిందని అర్థం. అంటే నీకు తెలిసింది వీళ్ళు ఫోన్లను కోపంలో పడ్డారు, నువ్వేం చేశా?
నవ్వినాడు ఎవడు మారు మనసు పొందడు. ఎందుకో చెప్పండిరా, ఆడు ఎప్పుడు అట్టగా ఉంటాడు. కోపం వచ్చిందనుకో నన్నే అంటాడు ఈయన పద్ధతి, ఈసారి నేను చూపిస్తాను, నేను ప్రార్థన చేసి చూపిస్తాను అని కొంతమంది పట్టుదల కలిగి ఉంటారు. ప్రార్థన చేసి చూపిస్తాను, ఎట్లయినా సరే ప్రార్థన చేస్తాను, దేవుడు ఆత్మ నేను పొందుకుంటాను. ఏ పాస్టర్ అయితే నన్ను ఇట్లా అన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నేను మారు మనసు పొందానయ్యా, నేను మారు మనసు పొందానయ్యా అని చెప్పి, నేను ఆత్మను పొందుకున్నానయ్యా, మీరు చెప్పిన మాట నేను విన్నానయ్యా అని చెప్తాడు. చూశారు, నిజంగా అతడు నిజమైన క్రైస్తవుడు. కోపం అనేది మారు మనసు పొందించిద్ది, కానీ నవ్వు అనేది ఎప్పుడు మారు మనసు పొందనేవారు. గుర్తుపెట్టుకోండి. ఎక్కిలిగా నవ్వటం వల్ల అంటే జస్ట్ ఏదో క్యాజువల్గా నవ్వుతా ఉన్నాం అనుకోండి, మనకు తగిలినా సరే నవ్వుతా ఉన్నాం అనుకోండి, మనం ఎప్పుడు మారం. ఇంక అంతే, ఎప్పుడు అది జ్ఞాపకం ఉంచుకో. మీరు ఎలా ఉన్నారు మరి? బుద్ధి లేని కన్నికలుగా ఉన్నారా, బుద్ధి గల కన్నికలుగా ఉన్నారు? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు అంత వాక్యం విన్నారు కదా, ఇంత వాక్యం విన్నారు కదా, మరి ఇప్పుడు బుద్ధి గలవారు ఎన్ని డ్యూటీలు పెట్టుకున్నారు? బుద్ధి గలవారు ఎంతమంది? బుద్ధి గలవారు 5. బుద్ధి లేనివారు వీళ్ళకి డిఫరెన్స్ ఏం చెప్పండి ఇప్పుడు నాకు. వీళ్ళు ఏం చేశారు? నా కుడి చెయ్యి బుద్ధి గలవారు, ఎడం చెయ్యి, ఈ చెయ్యి వరకే. వీళ్ళేమో బుద్ధి గలవారు, వీళ్ళేమో బుద్ధి లేనివారు. ఓకేనా? ఎంతమంది వీళ్ళు ఎంతమంది? 5. వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి? వీళ్ళు ఏం చేశారు? ఎక్స్ట్రాగా వీళ్ళు ఏం చేశారు? ఎక్స్ట్రాగా నూనె తెచ్చుకోలేదు. అంటే మన భాషలో నూనె అంటే ఏంటి? ఆత్మ. మరి డ్యూటీలు అంటే ఏంటి? మన ఎప్పుడు ఎలా ఉండాలి? వెలుగుతూ ఉంటే మనం ఆయన పిలుపు వింటాము, ఒక్కసారి లెగిసి ఆయనతో వెళ్ళిపోతాం. అదే వెలుగు లేకపోతే, వెలుగు ఉన్నట్టు నటిస్తే వెళ్ళలేము. ఆయన ఏమంటాడంటే నాకు తెలియదు మీరు అని స్పష్టంగా చెప్తాడు. అది జ్ఞాపకం ఉంచుకోండి. మరి ఈ రెండిట్లో మీరు ఎలా ఉన్నారో అని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఒకసారి పరీక్షించుకొని, బుద్ధి లేని వారుగా ఉంటే దేవుడు త్వరగా వస్తున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, తొందరగా వస్తున్నాడు. సిద్ధపడి ఉండమని దేవుడు వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.